క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజాలు. మనం చూసినట్లయితే ఇవి చతుర్భుజాలు ఎన్ని రకాలు, ఎట్లుంటాయి? ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ ఏముందంటే టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజ రకాలు. సో చతుర్భుజ రకాల్లో ఇక్కడ ఫస్ట్ ప్యారలోగమ్ అంటే సమాంతర చతుర్భుజం. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ if two pair of opposites or sides are parallel, then it is called parallelogram. ఏమంటాడు? అపోజిట్ సైడ్స్ ఈక్వల్ అంటే ఎదుటి భుజాలు ఒక సమాంతర చతుర్భుజంలో ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే వాటిని మనము ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం అంటాం. ఫస్ట్ ఇది ఒక చతుర్భుజం అంటే ఏం చెప్తాం డిఫరెన్స్? ఒక చతుర్భుజంలో ఎదుటి భుజాలు యొక్క పొడవులు సమానమైతే ఆ చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటారు. ఇంగ్లీషులో ప్యారలోగ్రామ్. అంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటిది? చతుర్భుజం. ఇఫ్ టూ పేర్స్ రెండు జతలు అపోజిట్స్ ఎదురెదురుగా ఉంటే దాన్ని మనము ప్యారలోగ్రామ్ అంటాము. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అంటే ఏంటిది? సమాంతర చతుర్భుజం యొక్క ధర్మాలు ఏమున్నాయి? మనం చూసినట్లయితే ఏమంటే ఇక్కడ టూ పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రెండు జతల ఎదుటి భుజాలు సమానం. చూడు ఇక్కడ ఏబి 10 సెంటీమీటర్స్, డిసి 10 మీటర్స్, ఇది ఒక పేర్, రెండు జతలు. ఏడి 9 ఉంది, తర్వాత బిసి 9, ఇది కూడా టూ పేర్ అపోజిట్స్ ఆర్ ఈక్వల్. అందుకే టూ పేర్ ఆఫ్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, రెండు జతల ఎదుటి భుజాలు సమానం. నెక్స్ట్ ఏమంటు? టూ పేర్ ఆఫ్ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అపోజిట్ యాంగిల్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 120 ఉంది, ఇక్కడ 60 ఉంది, ఇక్కడ కూడా 60 ఉంది. అంటే అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ 120 అపోజిట్స్, 60 అపోజిట్స్. అందుకే టూ పేర్ ఆఫ్ అపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఏమంటాడు? ఇక్కడ డయాగ్నల్ బైసెక్ట్ ఈచ్ అదర్. డయాగ్నల్ బైసెక్ట్ అంటే కర్ణ లాంటి రెండు సమద్విఖండన చేసుకుంటాయి. ఇది ప్యారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ మనము ఇంకొక చూద్దాం, రాంబస్ అండు. సో రాంబస్ అంటే ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఇఫ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏంటి మనకు? రాంబస్. అంటే ఏంటిదంటే ఒక క్వాడ్రిలేటర్ చతుర్భుజములో అన్ని భుజాలు కనుక సమానంగా ఉంటే దాన్ని మనము రాంబస్ అంటాము. కాబట్టి ఇక్కడ చూడండి, భుజము ఇక్కడ సి 10 సెంటీమీటర్స్, ఇక్కడ 10 సెంటీమీటర్స్, ఇక్కడ 10 సెంటీమీటర్స్, here also 10 సెంటీమీటర్స్. Their all sides are equal, then it is called rhombus. So here properties of rhombus: all sides are equal. We know that all sides are equal. Why? 10 centimeter, 10 centimeter, 10 centimeter, all sides are equal. Opposite angles are equal. So here 120, here 120, here 60, here 60. అందుకే opposite angles are equal. The diagonal of rhombus bisect each other right angle. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏవైతే కర్ణాలు ఉంటాయో కర్ణాలు బైసెక్ట్ చేస్తవి లంబకోణ త్రిభుజముగా ఏర్పడుతుంది అంటాడు. అందుకే ఏమంటాం? ద డయాగ్నల్ ఆఫ్ రాంబస్ బైసెక్ట్ ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్స్ అంటే లంబకోణ త్రిభుజము. ఇది మనకు తెలుసు రాంబస్. నెక్స్ట్ మనము ఇంకొక ప్రాపర్టీ తీసుకుందాం, అదేంటి చూద్దాం ఒకసారి. చూస్తే మనకి ఏమొస్తుంది అంటే రెక్టాంగిల్స్. సో now here rectangles in a quadrilateral all angles are equal, then is called rectangle. ఇక్కడ ఇంకో రకం చెప్పొచ్చు డెఫినేషన్. ఇక్కడ కూడా అన్ని కోణాలు సమానంగా ఉంటూ ఎదుటి భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనము రెక్టాంగిల్స్ అంటే తెలుగులో దీర్ఘ చతురస్రము. ఇన్ ఏ క్వాడ్రిలేటర్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రెక్టాంగిల్స్. ఎదుటి భుజాలు సమానంగా వండుకుంటూ అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటే దాన్ని మనము ఏమంటాం? దీర్ఘ చతురస్రం అంటాం.
అంటే ఇక్కడ ఒక అబ్జర్వ్ చేయండి బాగా, ప్రాపర్టీస్ ప్రతి దానికి ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు. ఇది 6th లో ఉంది, 7th లో ఉంది, 8th లో ఉంది, 9th లో కూడా ఉంది ప్రాపర్టీస్ ఆఫ్ అండి. ప్రతి దాని కన్స్ట్రక్షన్ కూడా చేయాలి మనం. రెక్టాంగిల్ కన్స్ట్రక్షన్ చేయాలి, రాంబస్ కన్స్ట్రక్షన్ చేయాలి, పారాగ్రామ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ట్రెపిజియం కన్స్ట్రక్షన్ కూడా చేయాలి. 8th క్లాసులో మన చతుర్భుజాలు ఒక చాప్టర్ ఉంది. ఎందుకంటే మరి ఏం చెప్తున్నట్టు, నేను ప్రజెంట్ ఉన్న 9th వాళ్ళు 8th సిలబస్ కాలే, ప్రజెంట్ 10th ఉన్నకు 9th సిలబస్ కాలే. ఇవన్నీ మనకు చెప్పడం బేసిక్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ 6 మన క్లాస్ స్టార్ట్ అయితే ఇవన్నీ చెప్పకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది మనకు, ఇవన్నీ నేర్చుకుంటే ఐడియా ఉంటే. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా ఫేస్బుక్ లో రాసి పెట్టుకోవాలి. ఫేస్బుక్ రాసి పెట్టుకుంటే రెఫర్ చేయడానికి మీకు ఈజీగా అవకాశం ఉంటుంది. అందుకే నేను ప్రతిదాన్ని కూడా ముందు బేసిక్స్ చెప్తున్నాను, బాగా గ్రహించండి అందరూ కూడా విద్యార్థులు. అందుకే రైట్, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్స్. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొకటి ఉంది, చూద్దాం ఒకసారి. రైట్, స్క్వేర్ మనకు తెలుసు. ఏ పారాగ్రామ్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ ఏ స్క్వేర్. ఏమంటాడు, ఒక చతుర్భుజంలో కనకుండా ఇక్కడ పారాగ్రామ్ అని చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పారాగ్రామ్ అంటే ఒక సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా వండుకుంటూ అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉంటే దాన్ని మనము చతురస్రం అంటాము ఇంగ్లీష్ లో. ఏ పారాగ్రామ్ హ్యావింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ అండ్ ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ స్క్వేర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఆల్ సైడ్స్ కూడా 10 సెంటీమీటర్ 10 సెంటీమీటర్స్ ఉన్నాయి. ఆల్ యాంగిల్స్ 90 degrees 90 degrees 90 degrees 90 degrees. ఇక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్. సరే, మనం ఇక్కడ స్క్వేర్ చెప్పుకున్నాం, కానీ హౌ టు కన్స్ట్రక్ట్ స్క్వేర్ అంటే చతురస్రం ఎట్లా నిర్మించాలి, దీర్ఘ చతురస్రం ఎట్లా నిర్మించాలి, రాంబస్రం ఎట్లా నిర్మించాలి, సమాంతర చతురస్రం ఎట్లా నిర్మించాలి, మళ్ళీ ఒక రోజు మనం ఒక క్లాస్ నేర్చుకుందాం. హౌ టు కన్స్ట్రక్ట్ అనేది ప్రతి దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు, ఇవన్నీ చతుర్భుజాలు కాబట్టి ఒక చతుర్భుజంను నిర్మించడానికి మనకు ఎన్ని ఉండాలంటే కొలతలు ఒక 5 మెజర్మెంట్స్ ఉండాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఒక చతుర్భుజం నిర్మించడానికి హౌ మెనీ మెజర్మెంట్ అవసరం? నీడ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఐడియా ఉంది ఎరకనా? ఏంటంటే మనకు ఒక త్రిభుజం నిర్మించడానికి 3 కొలతలు అవసరము, ఒక చతుర్భుజం నిర్మించడానికి 5 కొలతలు అవసరం. అందుకే కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ 5 మెజర్మెంట్. కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ నీడ్ ఏ మెజర్మెంట్ ఆఫ్ 3. ట్రయాంగిల్ కి 3 కావాలి, మనకు ఈ క్వాడ్రేటర్ కి ఏమో 5 మెజర్మెంట్స్ ఉంటే మనం ఇవన్నీ కూడా నిర్మించగలుగుతాం. అందుకే ఇక్కడ సరే, ఏ పారాగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ అంటే చతురస్రము. నౌ హియర్ సో ద ప్రాపర్టీస్ ఆఫ్ స్క్వేర్ ఏమంటాడు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎస్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఇస్ 90 degrees. ఎస్, ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. మీరు చూడండి, పటం చూసుకోండి, ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోండి మీకు అవసరం ఉంటుంది. ఎందుకంటే నోట్స్ రాయడానికి మనకు అవకాశం ఉంటుంది. స్క్రీన్ షాట్ కొట్టుకోండి, ఈజీ అయిపోతుంది మనకు. నెక్స్ట్, డయాగ్నల్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్ మీన్స్ ఇక్కడ మన తెలుగులో కర్ణాలు అంటాం. కర్ణాలు ఏమంటాం? ఈక్వల్ అంటే సమానము. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్ బైసెక్టర్. ఏమంటుంది ఇక్కడ? లంబంగా ఖండించుకుంటాయి. ఏంటి? మనకు వచ్చేసి ఈ స్క్వేర్ లో ఉన్న కర్ణాలు ఇవి. నెక్స్ట్, ట్రెపిజియం. ఇన్ ఏ క్వాడ్రాన్ ఇఫ్ వన్ పేర్ అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ప్యారలల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రెపిజియం. సో దీని ఫిగర్ ఏమంటుంది ఇక్కడ? ట్రెపిజియంలో ఏ క్వాడ్రిలేటర్ అంటే చతుర్భుజంలో వన్ పేర్ అపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రెపిజియం. ఇవి మనకు ఉన్న సమాంతర ఈరోజు క్లాసులో చతుర్భుజంలో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయని మనకు, వాటి ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఆ కన్స్ట్రక్ట్ సంబంధించిన కూడా మనము
ఈరోజు నేర్చుకున్నాం. ఇక్కడ వేస్తే నేను ఇప్పుడు ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం మనం. హౌ టు కన్స్ట్రక్ట్స్, అది రాంబస్ కావచ్చు, ప్యారలల్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రెపిజియం కావచ్చు. ఒకసారి మనము చూద్దాం ఏ విధంగా మనము క్లాస్ అనేది ఒకసారి చూసినట్టయితే మనకు ఐడియా వస్తుంది. చూద్దాం ఒకసారి. రైట్, ఇప్పుడు మనము కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒకసారి ఎట్లా కన్స్ట్రక్ట్ చేద్దాం అన్నది నేను ఒకసారి కథ చూస్తున్నా. చూడండి, ఇక్కడ మనకు నేను చేసే చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను సంబంధించి చేస్తాను. ఇప్పుడు మనకు కావాల్సింది ట్రయాంగిల్. రైట్, ఇక్కడ చూడండి అనేక రకాల మన కన్స్ట్రక్షన్ ఒక చూస్తా. నేను కన్స్ట్రక్షన్ రెక్టాంగిల్ తీస్తున్నా. ఒక మాకు జస్ట్ ఐడియా కొరకు మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేద్దాం అనేది జస్ట్ నేను ప్లే చేస్తాను. చూడండి ఒకసారి. కన్స్ట్రక్ట్ ఆఫ్ రెక్టాంగిల్స్ చూడండి, ఇక్కడ క్లియర్ ఉంది. కన్స్ట్రక్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్. ఇక్కడ మనకు స్టెప్స్ వాడి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్స్ అంటే ఒక దీర్ఘ చతురాస్రం నిర్మించడానికి కావాల్సిన కొలత ఏంటి మనకు స్టెప్స్ ఆఫ్ స్టెప్స్ బై స్టెప్ రాయాలి మనం ఖచ్చితంగా. ఈ కన్స్ట్రక్షన్ లో చూడండి, డ్రా ఏ లైన్ సెగ్మెంట్, ఓకే లెంత్ 7 సెంటీమీటర్స్. మీకు తెలుసు ఏమంటాం తెలుగులో, 7 సెంటీమీటర్ కాగల ఒక రేఖా ఖండంను గీచి తిని అంటాం తెలుగులో. డ్రా ఏ లైన్ సెగ్మెంట్, ఓకే లెంత్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ అంటే 7 సెంటీమీటర్ కాగల ఒక రేఖా ఖండమును గీచి తిని తెలుగులో. రైట్, స్టెప్ విత్ ఓ సెంటర్ యాంగిల్ 90 డ్రా లైన్ ఓఎక్స్. ఏమంటారు ఇక్కడ ఓ వద్ద 90 డిగ్రీ ఉన్నట్లు ప్రొట్రాక్టర్ సాయంతో ఓఎక్స్ రేఖను గీయండి. ఎస్, ఓఎక్స్ రేఖ మనం గీసినాం. విత్ ఏ ఓ సెంటర్ యాజ్ రేడియస్ 5 సెంటీమీటర్ డ్రా ఆర్ కట్ ఓఎక్స్ లైన్. ఏమంటాడు, ఓ కేంద్రంగా 5 సెంటీమీటర్ వ్యాసార్థంతో ఓఎక్స్ రేఖను ఖండించేటట్లు ఒక ఆర్కును గీయండి. ఆర్కు A1, అది ఖండించే బిందువును బి అనుకోండి అంటాడు. అందుకే ఇంటర్సెక్ట్ పాయింట్ బి. ఎస్, అక్కడ వేసి మనం బి పాయింట్ గుర్తించాం. విత్ కే సెంటర్ యాంగిల్ 90 డ్రా లైన్ ఓవై. సేమ్ ప్రాసెస్ లో కే వద్ద ప్రొట్రాక్టర్ సాయంతో 90 డిగ్రీస్ ఫైండ్ చేయమంటాడు. దాన్ని ఓవై అనుకోమంటాడు. ఎస్, నేను అనుకున్నా ఓవై అనుకున్నా. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళా పాయింట్ 6 చూడండి ఒకసారి ఏమవుతుంది మనకు. విత్ కే సెంటర్ ఏరియా 5 డ్రా అవుట్. మళ్ళా కే సెంటర్ గా 5 సెంటీమీటర్ వ్యాసార్థంతో కేవై రేఖను ఖండించేటట్లు ఒక రేఖను గీయండి. ద ఆర్క్ ఏంటి, A2 ఆర్క్ అనుకోండి. ఇంటర్సెక్ట్ పాయింట్ ఏమనుకోమంటాడు, ఆ పాయింట్ ఏ అనుకోమండి. ఎస్, ఏ అనుకున్నాము. చూడండి ఈజీగా మీకు ఎంత కన్స్ట్రక్షన్ ఈజీగా ఉంటుందో చూడండి ఒకసారి. నెక్స్ట్ జాయిన్ ది ఏబి అన్నాడు. అంటే ఏం చేయాలి, ఏబిని కలపండి అంటాడు. జాయిన్ ఏబి, ఏబిని కలపండి. సో చూడండి అక్కడ వాడు వేస్తే మళ్ళీ అక్కడ వాటి యొక్క మెజర్మెంట్ చేస్తాడు. ఎంతట అది 7 సెంటీమీటర్లు. కేఏ ఎంతట, కేఏ మనకు వచ్చేసి 5 సెంటీమీటర్లు. నెక్స్ట్ ఏమంటారు మళ్ళీ మనకు తర్వాత చూడండి 90 డిగ్రీస్ ఆల్రెడీ మళ్ళీ ఫైండ్ చేస్తుండు. ఇక్కడ 90 డిగ్రీ ఫైండ్ చేస్తుండు. చూడండి ఎంత ఈజీగా ఉందో మనకు.
అక్కడ 90 degrees ఫైండ్ చేస్తాను. మళ్ళీ మనం అనుకున్నాం దీర్ఘచతురస్రంలో అన్ని కోణాలు 90 డిగ్రీలు ఉండాలి, ఉండుకుంటూ ఎదురెదురు భుజాలు సమానం. అందుకే చూడండి అక్కడ 7 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు. ఏమాడు ఓకే ఏబి అవర్ రిక్వైర్డ్ ట్రయాంగిల్ రెక్టాంగిల్, నాకు కావాల్సిన రెక్టాంగిల్ వచ్చేసింది. ఏమంటాడు ఓ కే కే ఏ బి. ఇక్కడ 7, ఇక్కడ 5. అంటే ఈ 5 అంటే ఇక్కడ ఓబి ఎంత? ఓబి కూడా 5 సెంటీమీటర్. ఎందుకు? అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకే 7 అంటే ఇక్కడ ఏబి కూడా ఎంత? 7. ఎందుకు? అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 7. ఇది మనకు సంబంధించిన స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రెక్టాంగిల్స్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనం. ఇంకొకటి చూస్తే మనకు కొంచెం ఇంకొకటి చూద్దాం. ఏంటిది? ట్రయాంగిల్ 3 సైడ్స్ ఇచ్చిండు. స్క్వేర్ చూద్దాం. కన్స్ట్రక్షన్ స్క్వేర్స్. రైట్. ఇక్కడ మనము అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ప్లే చేస్తున్న కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ స్క్వేర్. స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అంటే ఏంటిది? స్టెప్స్ అంటే మనము ఏ విధంగా నిర్మాణ క్రమం తెలుగులో ఏమంటే ఫస్ట్ పాయింట్ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఏసీ ఆఫ్ లెంత్ 80 సెంటీమీటర్స్. మీకు తెలుసు అంటే ఏంటిది? 8 సెంటీమీటర్ గల ఒక రేఖాఖండాన్ని గీయండి అంటాను. ఎస్, నేను ఇక్కడ గీస్తున్నా. పెన్సిల్ తీసుకున్నా, బి బిందువును గుర్తించిన. పైన ఇక్కడ ఏమన్నా ఇక్కడ పైన చూడండి, ఇక్కడ జాయిన్ ది లైన్ ఏసీ అంటాడు. ఎస్, ఏసీ లైన్ కలపండి. కలిపిన. సెకండ్, ఏ ది సెంటర్ అండ్ రేడియస్ 6 సెంటీమీటర్ డ్రా ఆర్క్ అప్ ఏసీ లైన్ అన్నాడు. ఏ కేంద్రంగా 6 సెంటీమీటర్ వ్యాసార్థంతో ఒక రేఖను గీయండి. గీసిన. మళ్ళీ ఏమన్నాడు? ఏజే సెంటర్ రేడియస్ ఆర్ డ్రా ఆర్క్ డౌన్ లైన్ అన్నాడు. అంటే ఏకు పైన గీసిన, అదే ఏకు అదే సెంటీమీటర్ మన కింద గీస్తున్నా. మళ్ళీ ఏమన్నాడు? సి ఇస్ ద సెంటర్ 6 సెంటీమీటర్స్ కట్ ఆఫ్ ప్రీవియస్ ఆర్క్. అంటే ముందు గీసిన ఆర్కును ఖండించేటట్లు మరొక ఆర్కును గీయమంటాడు. గీసిన. అదే సి కేంద్రంగా డౌన్ లో ముందు గీచిన చాపరేఖను ఖండించేటట్లు మరి ఒక చాపరేఖను గీస్తున్నా. దాన్ని గీసి దాన్ని A4 అనుకున్నా. పైన చూడండి, ఇక్కడ క్లియర్ ఇస్తుంది మనకు. ఖండించే బిందువును ఇక్కడ పాయింట్ వేస్తుంది. ఇక్కడ ఎక్స్ అన్నాడు, ఇక్కడనేమో వై అన్నాడు. చూడండి, ఇక పైన జాయిన్ ది లైన్ ఎక్స్ కామా వై. ఎక్స్ వైని కలపండి అంటాడు. స్కేల్ సహాయంతో నేను ఎక్స్ వైని కలిపిన. సో అక్కడ మిడ్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ స్కేల్ సాయంతో ఏపీ, ఏక్యూ, క్యూసి, తర్వాత సిపిని కలపాలి. సిపిని కలపాలి. ఎస్, ఇదే మనకు కావాల్సిన. ఇక చూడండి, ఏపీసీక్యూ ఇస్ అవర్ రిక్వైర్డ్ స్క్వేర్. మనకు రిక్వైర్డ్ స్క్వేర్ మనకు ఇప్పుడు వచ్చేసింది. ఇదే మనకు కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? కోఆర్డినేటర్స్ అంటే చతుర్భుజ రకాలు నేర్చుకున్నాం. ఆ చతుర్భుజ రకాల్లో రెండింటి ఎట్లా నిర్మించాలి? అవి రెండు, ఒకటి స్క్వేర్